అస్సలాము అలైకుం ఎవరివన్. ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయకపోతే కనుక ఇప్పుడు ట్రై చేయండి. సూపర్ టేస్టీగా వచ్చిందండి. ఇది వచ్చేసి బ్రెడ్ హల్వా అండి. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. అది కూడా హెల్దీ వర్షన్లో చేయాలనుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. సో బ్రెడ్ అయితే ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని నేను మిక్సర్లో వేసేసుకుంటున్నాను. సో మిక్సర్లో వేసేసుకొని ఇది పక్కకు పెట్టేసుకుందామండి. అయితే ఫస్ట్ అయితే కడాయి తీసేసుకొని కడాయిలో మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని, మీ దగ్గర ఏముంటే అవి వేయండి. నేను జీడిపప్పు, బాదాము, అట్లాగే పంప్కిన్ సీడ్స్, అట్లాగే కిస్మిస్ వేసాను. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోనండి. ఇవి ఫ్రై చేసుకొని ఒక ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టేస్తుంది. సో యాక్చువల్గా బ్రెడ్ని మనం ఎలా చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెడ్ ఆయిల్లో ఫ్రై చేస్తారు. సో అంత ఈ సమ్మర్లో ఇంత ఆయిల్, ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్లో ఆయిల్లో ఫ్రై చేయడం అనేది నాకు అంత నచ్చలేదు. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఎలాగో దీంట్లో కొంచెం గీ వేసి ఇవి ఎలాగో రోస్ట్ చేస్తున్నాను కదా. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకొని, ఈ పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇదే కడాయిలో ఇంకొంచెం ఒక చెంచా గీ వేసుకొని, ఇది కూడా బ్రెడ్ పౌడర్ కూడా రోస్ట్ చేసుకున్నాను నేను. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు కూడా కొంచెం రోస్ట్ చేసుకున్నాను. సో ఏంటంటే నాకు అంత నచ్చలేదండి ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవడం అనేది. సో నేను ఆయిల్ తక్కువ యూస్ చేస్తుంటాను, గీ కూడా తక్కువ యూస్ చేస్తుంటాను. సో అందుకని చెప్పేసి ఇట్లాగా ట్రై చేశాను నేను. సో ఇది మీకు నచ్చిందో లేదో నాకైతే తెలీదు. వన్ ఆఫ్ ద సింపుల్ వర్షన్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో నేను హెల్తీగా చేయాలనుకున్నాను కాబట్టి నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఇది ఫ్రై అవ్వడానికి కొంత టైం పట్టేస్తుంది అంతే. ఇది ఫ్రై అవ్వడం అనేది ఎక్కువ ఏం పట్టదండి, కొంచెం క్రిస్పీ కన్సిస్టెన్సీ అయిపోతుంది. ఒక నిమిషం అలా కుక్ అవుతుండగానే అది కలర్ షేడ్ అయిపోతూ ఉంటుంది. ఇలా కుక్ అవుతూ ఉండగానే నేనైతే ఇది షుగర్తో కాదు, నేను బెల్లంతో చేస్తున్నాను. సో బెల్లం మీ దగ్గర ఇప్పుడు అంటే కొలత ఏం తీసుకోలేదు, సుమారుగా వేసేసాను నేను. అయితే ఇప్పుడు నేను తీసుకున్న ఒక బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. సో అవి పౌడర్ చేసుకున్నాను. సో దానికి నేను ఒక కప్పున్నర వరకు బెల్లం తీసుకోవచ్చు. అంటే నేను గడ్డలు వేసాను. ఇలాగా కొంచెం తీసుకున్నాను. కొంచెం అంత బెల్లానికి నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసానండి. ఆ బెల్లం దాంట్లో మొత్తం కరిగిపోయి కొంచెం పొంగు వచ్చే వరకు కూడా వెయిట్ చేశాను నేను. మొత్తం కరిగిపోయి కొంచెం ఒక పొంగుతూ మొత్తం పొంగిపోతుంది అనిపించినప్పుడు దీంట్లో యాలకులు కూడా వేసాను నేను. అంటే షుగర్ వేస్తారు అందరూ, నేను షుగర్ వేయదలుచుకోలేదు, అందుకని నేను బెల్లంతో ట్రై చేశాను. ఇలా పొంగు రాగానే ఈ బ్రెడ్ కూడా వేసేసాను. ఇది వేయగానే మొత్తం దగ్గరికి వచ్చేస్తుందండి. అంతా ఒక్కసారి మంచిగా తిప్పేసుకోండి. ఇంత బెల్లము కొంచెం అటు స్వీటు లేదు, ఇటు అంత తక్కువ లేదు. అంటే తిన్నాము, స్వీట్ తిన్నట్టు ఎక్కువ తిన్నట్టు లేదండి. మైల్డ్ స్వీట్ అనేది ఉంది. సో మీకు కావాలంటే ఇంకొంచెం స్వీట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలా తిప్పుతుండగానే గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఒక చెంచా గీ అనేది యాడ్ చేసేసుకోండి కావాలంటే మీరు. మరి స్వీట్ తింటున్నాం కదా, మరి గీ టేస్ట్ లేకపోతే బాగోదు కదండి. అందుకనే ఇంకొంచెం కావాలంటే గీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగే మంచిగా తిప్పుకుంటూ ఉండండి. తిప్పుతూ ఉంటే అడుగంటిపోకుండా ఉంటుంది. ఇలా తిప్పేసుకుంటూ ఉండండి. ఇది వెంటనే దగ్గర పడిపోతుంది. ఇది మీరు బ్రెడ్ పౌడర్ వేయడమే ఆలస్యము, మొత్తం దగ్గరికి అయిపోతుంది ఆలస్యం లేకుండా. అవి చూడండి దగ్గరికి అయిపోతుంది, చూస్తున్నారా? ఇలా దగ్గరగా అయిపోతూ ఉంటుంది. ఇలా దగ్గరగా అయిపోతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా తిప్పేసుకుంటూ ఉండండి. మీరు దీంట్లో కావాలంటే కొంచెం పాలైనా పోసుకోవచ్చు. నేను పాలైతే పోయలేదు, కొంచెమే కదా, అసలు ఎలా వస్తుందని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. అంటే షుగర్ వేసుకొని ఇప్పుడున్న మన ఫుడ్ హెల్తీ హ్యాబిట్స్లో ఇది ఒక రకంగా నేను బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే షుగర్ అన్నిట్లో ఇప్పుడు మనం తినే రైస్ కూడా యాక్చువల్గా షుగరే, స్వీట్నెస్సే అది కూడా. సో ఇది ఒక హెల్దీ వర్షన్ అనుకుంటున్నాను నేనైతే. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేస్తే కనుక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ చాలా టేస్టీగా వచ్చింది, చాలా హెల్దీగా ఉండింది. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.